గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. ఇది వచ్చేసరికి నవంబర్ 7th నాడు నారుమడి ప్రిపేర్ చేసినటువంటి విజువల్స్. మనము నారుమడికి వాడినటువంటి ప్రోడక్ట్ చాలా బ్రహ్మాండంగా రిజల్ట్ రావడం జరిగింది. చాలామందికి రైతులకు కూడా ఇస్తున్నాము. సో అదేవిధంగా ఇక్కడ మనం ప్రిపేర్ చేసే సమయంలో తీసినటువంటి విజువల్ ఇక్కడ మీ కొరకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో పూర్తి వరకు చూడండి. సో మనము ఏ విధంగా ప్రిపేర్ చేసినాం, పొలానికి కూడా ఏ విధంగా వాడుతున్నాం, పొలానికి అసలు ఎందుకు వాడుకోవాలని చెప్పి ఇందులో పూర్తి క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి అక్కడ తీసుకున్నటువంటిది విజువల్. మనం ఇందులో వాడినటువంటి ప్రోడక్ట్ వచ్చేసరికి అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి 82 నారుమడిలో పోయడం జరిగింది. అక్కడ మొత్తం దమ్ చేసిన తర్వాత నారుమడి ప్రిపేర్ అయిన తర్వాత ఈ విధంగా ఉన్నది. సో ఈ ప్రోడక్ట్ అనేది మనం అందులో చల్లుకోవడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి నారు కూడా మనం 19th నవంబర్లో చూసుకోవడం జరిగింది. ఆ సమయంలో తీసినటువంటి విజువల్ 19th నవంబర్ 2024 నాడు. సో దీని తర్వాత వచ్చేసరికి మనము ఏ విధంగా పొలం నాటుకున్నాం, ఏ విధంగా పొలం దమ్ చేసినాం అన్నది చూపించడం జరుగుతుంది. ఇక్కడ రైతన్న వచ్చేసరికి ట్రాక్టర్తోని 10 ఎకరాల వరి పొలాన్ని రెడీ చేస్తున్న సమయంలో తీసినటువంటి విజువల్. నాట్లు వేసే సమయంలో ప్రోడక్ట్ ఏ విధంగా కలుపుకోవాలో చూపించడం కూడా జరుగుతుంది. అగ్రి గ్రాన్యువల్స్ అండ్ మరియు అగ్రి ప్రొటెక్ట్ ఏ విధంగా కలుపుకోవాలో చూపించడం జరుగుతుంది. ఈ వీడియో కంటిన్యూగా చూడండి, ఎక్కడైతే స్కిప్ చేయవద్దు. ఎందుకంటే మీకు చాలా రకాలుగా ప్రోడక్ట్ ఏ విధంగా కలపాలన్న నేను క్లుప్తంగా వివరించడం జరిగింది ఇందులో. సో ఇక్కడ గ్రాన్యువల్స్ అనేది అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేది ఇక్కడ మనం తట్టలో పోసుకున్నటువంటిది, నల్ల రంగులో ఉన్నటువంటిది. సో ఇక్కడ దీనిపైనే మనము అగ్రి ప్రొటెక్ట్ అనేది కలుపుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి ఈ విధంగా ప్యాకెట్ రూపంలో ఉంటుంది, పౌడర్ రూపంలో. ఈ పౌడర్ అనేది ఇందులో కలుపుకొని మరియు అగ్రి 80తో మిక్స్ చేసుకోవడం జరుగుతుంది. సో యాక్చువల్లీ ప్రొటెక్ట్ అనేది ఎందుకు వాడాలి అని అంటే, మనము పొలం నాట్లు కోసిన తర్వాత, పొలము అనేది కట్ చేసిన తర్వాత, హార్వెస్టింగ్ చేసిన తర్వాత పంట మార్పిడి అనేది చాలా వరకు రైతులు చేయరు. సో పొలం పంట పండించిన తర్వాత, వరి పంట పండించిన తర్వాత మళ్ళీ వరి అనేది వేయడం జరుగుతుంది. ఆ సమయంలో అంతకంటే ముందు వచ్చినటువంటి తెగుళ్ళు మళ్ళీ నెక్స్ట్ పంటకు రావడం జరుగుతుంది. ఈ ప్రొటెక్ట్ వాడుకోవడం వల్ల మనకు ఏదైతే తెగుళ్ళు వస్తున్నాయో, అగ్గి తెగుళ్ళు, ఆకుమచ్చ తెగుళ్ళు, కాండం తొలుచు తెగుళ్ళు, ఇలాంటి తెగుళ్లను కంట్రోల్ చేసుకోవడానికి మనం ముందు ఈ ప్రొటెక్ట్ అనేది వాడడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి లిక్విడ్ రూపంలో ఉన్నది వచ్చేసరికి అగ్రి 82 అండి. ఈ అగ్రి 82 ప్రొటెక్ట్ ప్లస్ అగ్రి గ్రాన్యువల్స్ అనేది 3 మిశ్రమాలను సరి అయిన సమానంలో మిక్స్ అయ్యే విధంగా మనం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల దాని యొక్క ప్రొటెక్ట్ అనేది గ్రాన్యువల్స్కి పట్టుకొని నేలలో మనం చల్లుకున్న ప్రతి చోటుకు చేరడం జరుగుతుంది. పౌడర్ అనేది చేరదు కాబట్టి ఈ విధంగా మనం కలుపుకోవాల్సిందే కంపల్సరీ. సో ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే చూడండి, పూర్తిగా మిక్స్ అయిన తర్వాత ఈ విధంగా మొత్తం గ్రాన్యువల్స్ అనేది నల్ల రంగులోకి మారిపోవాలి మనం వేసినటువంటి ప్రొటెక్ట్. సో ఇలా జరిగిన తర్వాత మనం ఏదైతే డిఏపి చల్లాలనుకుంటున్నామో ఆ బ్యాగును ఇలా మనము ఏది అవైలబుల్ ఉంటే అందులో తీసుకున్న తర్వాత ఈ యొక్క గ్రాన్యువల్స్ను అందులో పోసి కలుపుకోవాలి. ఈ విధంగా పోసి కలుపుకోవడం వల్ల సరి సమానంలో మిక్స్ అవుతుంది. సో ఈ గ్రాన్యువల్స్ అనేది మనం ఎందుకు వాడుతున్నాం అనేది ఇక్కడ చెప్పుకోవాలి. సో ఈ గ్రాన్యువల్స్ అనేది మనం ముందు వాడడం వల్ల మన నాట్లు వేసిన తర్వాత పొలంలో వేరు వ్యవస్థ అనేది చాలా అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఈ నేల అనేది ముఖ్యంగా గుల్లబారిపోయి ఈ ఎర్రలు ఉంటాయి కదా, ఎర్త్వామ్స్, వానపాములు అంటారు కొన్ని చోట్ల, నట్టలు అని కొన్ని చోట్ల అంటారు, అవి అనేటివి సమృద్ధిగా రావడం జరుగుతుంది. ఈ యొక్క గ్రాన్యువల్స్ అనేది మనకు వాటికి ఆహారంగా పనిచేస్తుంది, నేలను గుల్లబారగొడుస్తుంది. సో వేరు వ్యవస్థ అనేది తొందరగా నాటు మారడం జరుగుతుంది. తర్వాత మనకు గంట అనేది చాలా బాగా రావడం జరుగుతుంది. పిలకలు, చాలా చోట్ల పిలకలు అంటారు, గంట అంటారు, దుబ్బు అంటారు, పిలకల సంతతిని పెంచుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల మన నేలను కెమికల్ బారి నుండి కాపాడిన వారిమవుతాం. నేల తల్లిని చాలా బాగా చూసుకోగలుగుతాం. మన నెక్స్ట్ జనరేషన్కి కెమికల్ లేని భూమిని కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి గ్రాన్యువల్
సరి సమానంలో మిక్స్ కావడం జరుగుతుంది. సో ఎక్కడైనా బెడ్డల్లాగా అనిపించినా కానీ ఈ విధంగా తీసుకోవడం వల్ల చూస్తున్నారు కదా, ఈ విధంగా సరి సమానంలో కరిగిపోతుంది. రైట్, థ్యాంక్ యూ లీడర్స్. ఇది వచ్చేసరికి 2024 డిసెంబర్ 2 నాడు పొలం నాట్లు వేయడానికి నారు అనేది తీసి ప్రిపేర్ చేసి ఉంచడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నదంతా 10 acres కోసం నారు మడి. చూడండి మరి ఇది నిజమా కాదా, మరి నారు ఏ విధంగా ఉంది. అన్న నమస్తే. మన రైతులందరికీ మాది మెట్టా చిట్టాబూరు, మెట్పల్ మండల్, విలేజ్ మెట్టా చిట్టాబూరు, జగిత్యాల జిల్లా. రైతు బిడ్డ మెట్టా చిట్టాబూరు. ఇగో 25 రోజులు వరి వేస్తున్నా. 25 రోజులు వరి వేస్తున్నా. మీరు వాళ్ళన్నా కావాలంటే కంపెనీ ఆడి చూడండి. సో మనము నార్మల్లో ఈ ప్రొటెక్ట్ ప్లస్ గ్రాన్యువల్స్ అనేది వేసుకోవడం జరిగింది కదా సార్. తూకం అడుగులో మనం నారు పోసే రోజు వేసాం. ఈ నారు వచ్చేసరికి నవంబర్ 7 నాడు వేసినాం. ఈ రోజు వచ్చేసరికి డిసెంబర్ 2, అంటే ఎగ్జాక్ట్లీ 25 రోజుల నారు మనం పొలం నాటుకోవడానికి సిద్ధమైంది. సో నారుకు మీకు అంతకుముందు వేసిన దానికి మనం ఇచ్చిన దానికి ఏ విధంగా అనిపించింది సార్? మంచిగా అనిపించింది. ఎప్పుడైనా నెల రోజులలో వేసేది, ఇప్పుడు 25 రోజులు అంటే 5 రోజులు మొదలేస్తున్నాం. ఓకే రైట్. అంటే 30 రోజుల వరి నాట్లు మీరు వేసేది, ఇప్పుడు వస్తే 25 రోజులలోనే మనం వరి నాట్లు అనేది వేసుకోవడం జరుగుతుంది. సో దీని డీటెయిల్స్ అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ లీడర్స్. రైతు సోదరులు ఎవరైనా కానీ ఇది వాడుకోవడానికి ఒక రైతు యొక్క అభిప్రాయం అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నటువంటి ఫీల్డ్ మొత్తం అక్కడ ఆల్రెడీ నాట్లు వేయడం జరుగుతుంది అక్కయ్య వాళ్ళు. సో చూస్తున్నారు కదా, అది యూత మీకు దగ్గర వెళ్ళి చూపిస్తాను. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సార్. ఇది వచ్చేసరికి రైతు వారి యొక్క పొలానికి నారును డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈ విధంగా ట్రాక్టర్ నుండి దానికి ఒక బండిని కట్టి తీసుకెళ్ళడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుండే ఈ ఫీల్డ్కి అందరికీ. సో రైట్, ఇదండి ఇక్కడ నాట్లు వేసుకోవడం జరుగుతుంది. 10 acreకి మనము ఇచ్చినటువంటి గ్రాన్యువల్స్ అండ్ ప్రొటెక్ట్ వాడిన తర్వాత నాట్లు వేసుకోవడం జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి మళ్ళీ ఆఫ్టర్ 25 days తర్వాత మీకు రిజల్ట్ అనేది చూపించడం జరుగుతుంది. కీప్ వాచింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. మనం ఈ వెనుక ఉన్నటువంటి 10 ఎకరాల ల్యాండ్లో అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ వాడాము. ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ వల్ల ఉపయోగాలు ఏంటంటే భూమిని సారవంతం చేస్తూ, భూమిని విడదీస్తూ, లూజ్గా చేస్తూ జీవక్రిముల్ని ఉత్పత్తి చేయడం వల్ల దిగుబడి ఎక్కువ వస్తుంది. కాబట్టి విన్నారా, ఈ అగ్రి హ్యూమిక్ వాడినాం. దీంతోపాటు అగ్రి 82 కలిపి ఫస్ట్ భూమిలో అడుగు ఎరువుగా వాడడం జరిగింది. విన్నారా, కాబట్టి రైతు సోదరులందరూ ఇలా వాడుకున్నట్టయితే మనం భూమిని సారవంతంగా చేసుకొని దాంట్లో ఉన్న ఎర్రలు అలాంటి వాటిని పెంచి పోషించడం వల్ల ఇటువంటి రసాయనిక ఎరువుల దాన్ని వాడకాన్ని తగ్గించుకోవడం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయని చెప్పి నేను వెస్టీజ్ ద్వారా తెలుసుకొని ఇక్కడ ఈ రైతుకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఇప్పటి నుంచి చేస్తున్నారు. ఈరోజు నాట్లు జరుగుతున్నాయి. ఫ్యూచర్లో మళ్ళీ మీకు మా గోల్డ్ డైరెక్టర్ గారు రమేష్ గారు అప్డేట్ చేస్తారు దీని గురించి. ఇది థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. చూశారు కదా, ఇప్పటి వరకు రైతు మాట్లాడింది. సో మనం ఏ విధంగా అయితే ప్రోడక్ట్ వాడడం అన్నది చూపించడం జరిగింది. సో అదే ప్రోడక్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం ఉన్నటువంటి అగ్రి 82 ప్లస్ గ్రాన్యువల్స్, ఇందాక ప్రొటెక్ట్ అనేది యూత మనం వాడుకున్నాం పొలంలో, చల్లేటప్పుడు యూత వాడుతున్నాం అడుగు మందుతో పాటు. సో నాట్లు అనేది ఈ రోజు వచ్చేసరికి డిసెంబర్ 2, 2024 వేసవి కాలం పంట వేస్తున్నాము. సో ఇది వచ్చేసరికి 25 రోజుల నారు మనం నాటుకోవడం జరిగింది. దాంతోపాటు మీకు ఒక మళ్ళీ 20-25 days తర్వాత ఈ ఫీల్డ్ ఎలా ఉందని చెప్పి చూపించడం జరుగుతుంది.
సో ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి వెస్టీస్ కంపెనీ నుండి దొరుకుతుంది. ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఒక ఆర్గానిక్గా మనకు పొలానికి వ్యవసాయానికి సంబంధించిన వచ్చేసరికి 8 ప్రొడక్ట్స్ ఉంటాయి. సో 8 ప్రొడక్ట్స్ అనేది ఒక్కొక్కటి అండి, ఒక్కొక్కటి అద్భుతమైన ప్రోడక్ట్. సో ప్రతి ఒక్కటి మా యొక్క ఈ ప్రోడక్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ కావాలంటే నెంబర్ ఇవ్వడం జరుగుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. కామెంట్ చేసినా కానీ మనం మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ యొక్క వీడియోను చూసిన తర్వాత మీకు సంబంధించిన గ్రూప్లలో షేర్ చేసుకోండి. దానివల్ల ప్రతి ఒక్క లీడర్స్కి ఏరుతుంది, దాంతోపాటు ప్రతి ఒక్క రైతుకి ఏరుతుంది. రైతుకి ఏరడం వల్ల మన యొక్క ప్రోడక్ట్ గురించి చాలా రకాల క్వాలిటీ అనేది మనం వారికి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే లీడర్స్ చాలామంది నాకు కాల్ చేస్తున్నారు, మీకు వెస్టీస్ గురించి అవేర్నెస్ ఉంటే మీకు ఎవరైనా ఐడి ఇచ్చినట్టయితే మీ యొక్క లీడర్ను సంప్రదించండి. అనవసరంగా నాకు కాల్ చేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే నేను సజెషన్ ఇస్తాను, కాకపోతే ఏమవుతుందంటే మిస్ మ్యాచ్ అవుతుంది మీ యొక్క లీడర్కు మళ్ళీ నేను చెప్పే అవేర్నెస్ వల్ల. ఇలాంటివి చేయకండి. మీకు దీని ద్వారా ప్రోడక్ట్ వాడుకుంటే ఏ విధంగా లాభం వస్తుంది అన్నది కూడా మీరు తెలుసుకోవడానికి కాల్ చేయండి. దాని గురించి యూత చెప్తాను, పంటల గురించి యూత ఏ దశ టైంలో ఏది వాడాలన్న యూత నేను క్లారిటీ ఇస్తాను. సో అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వ్యూస్ వస్తున్నాయి కానీ కామెంట్ అనేది రావట్లేదు, లైక్స్ అనేది రావట్లేదు, సబ్స్క్రైబ్ యూత్ అయితలేదు. మీ యొక్క సబ్స్క్రైబేషన్ అనేది లైక్ అనేది చేయడం వల్ల మనం రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాం, దీనివల్ల ప్లస్ ఉందా మైనస్ ఉందా అన్నది యూత్ తెలియడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ వీడియో షేర్ అవ్వడం జరుగుతుంది. సో రైట్ లీడర్స్, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వ్యూవర్స్.